This conference will now be recorded. Okay, so one of the most important topic name ఏంటి అంటే polymorphism అని అంటాం. Now, what is mean by polymorphism? Okay, so polymorphism. Poly means you know that many. Okay, morphism means some changes. Is nothing but forms అని కూడా అంటారు చాలా మంది. Okay, poly అంటే many, morphism అంటే some changes or అలాగే సమ్ ఫార్మ్స్ అని కూడా అంటాం, లైక్ ఫార్మ్ అని కూడా అంటాం. ఓకే, అంటే మెనీ ఫార్మ్స్ ఆర్ మెనీ చేంజెస్ ఈజ్ నథింగ్ బట్ పాలిమార్ఫిజం అని అంటాం. ఓకే, ఇన్ జావా ప్రోగ్రామింగ్ పాలిమార్ఫిజం కెన్ బి డివైడెడ్ ఇన్ టూ టైప్స్. ఇన్ జావా ప్రోగ్రామింగ్ polymorphism can be divided into two types. One is compile time polymorphism and a second one runtime polymorphism. Two types of polymorphisms ఉంటాయంటమ్మా. ఒకటి compile time and a second one runtime. Okay, now what is meant by compile time and what is meant by runtime? ఓకే, సో అసలు కంపైల్ టైం పాలిమరిజం అంటే ఏంటి, రన్ టైం పాలిమరిజం అంటే ఏంటి అంటే మళ్ళీ వీటికి మళ్ళా టూ డిఫరెంట్ నేమ్స్. అంటే ఈజ్ నథింగ్ బట్ కంపైల్ టైం పాలిమరిజం కి అనదర్ నేమ్ ఉంటది, రన్ టైం పాలిమరిజం కూడా అనదర్ నేమ్ ఉంటది. సో నౌ వాట్ ఈస్ మీన్ బై కంపైల్ టైం పాలిమరిజం అంటే అనదర్ నేమ్ ఏంటి అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఓకేమా, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కంపైల్ టైం పాలిమరిజం కి అనదర్ నేమ్ ఏంటి అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకే, అండ్ ఇంకొకటి రన్ టైం పాలిమరిజం అని అంటాం. సో రన్ టైం ఓకే, సో రన్ టైం పాలిమరిజం. వాట్ ఈస్ మీన్ బై రన్ టైం పాలిమరిజం అంటే మీనింగ్ ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. మెథడ్ ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్. నా కంపైల్ టైం పాలిమరిజం కి మెథడ్ ఓవర్లోడింగ్ అని, రన్ టైం పాలిమరిజం ని మెథడ్ ఓవర్ రైడింగ్ అని ఇలా నేమ్ పెట్టి కాల్ చేస్తాం. ఓకే, నా ఇంతకీ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్ థింగ్ compile time polymorphism గురించి చూద్దాం. is nothing but method overloading. Now, what is meant by method overloading? You know that already starting లో మీకు like constructor overloading అనే ఒక టాపిక్, లైక్ కన్స్ట్రక్టర్స్ చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను మెథడ్ ఓవర్లోడింగ్ గురించి. ఓకే, అండ్ ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే we take only one single class. Okay, we take only one single class. Inside of a class, okay, we can define multiple methods with the same name. ఓకే, అదే ఒకే ఒక క్లాస్ తీసుకోవాలంటమ్మా. ఒకే ఒక క్లాస్ ఉంటది, ఆ ఒకే ఒక క్లాస్ లో మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ మెథడ్స్ ని నేను డిఫైన్ చేస్తాను, బట్ ఆ మెథడ్ నేమ్స్ అన్ని కూడా సేమ్ గా ఉంటాయి. ఓకే, అటువంటి దాన్ని ఇక్కడ ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఓకే, నా వాట్ ఈస్ మీన్ బై మెథడ్ ఓవర్లోడింగ్ అంటే you have to take only one class. Okay, so within a class you can define multiple times of method definitions. Okay, with the same name is nothing but method overloading అంటాం. ఓకే, బట్ ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది కాన్సెప్ట్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టూ రూల్స్ ఉంటాయి. ఓకేమా, మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ లో యూ కెన్ ఇంప్లిమెంట్
టూ రూల్స్. ఈ టూ రూల్స్ కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఏంటి సార్ ఆ టూ రూల్స్ అంటే ద ఫస్ట్ వన్, మెథడ్ నేమ్ సేమ్ గా ఉంటుంది కదా. సో బట్ ఒక మెథడ్ కి ఇంకొక మెథడ్ ని కాల్ చేసేటప్పుడు అంబిగ్యూటీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? We can take a arguments as different data type. Okay, argument should be different data type. అంటే మీరు తీసుకున్నటువంటి మెథడ్ లో బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ డేటా టైప్ ఉండాలి. ఆర్ ఫస్ట్ వన్ అది. అండ్ సెకండ్ వన్, if you are passing a same type of argument, ఓకే, అంటే సేమ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ని నేను పాస్ చేయాలనుకుంటాను సెకండ్ మెథడ్ లో కూడా. ఓకే, అండ్ we can differentiate between first rule is nothing but second one కి వచ్చేటప్పటికి ఏంటంటే number of arguments should be increasing. Okay, the first rule can pass the arguments as different data type. అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ని ఒక్కొక్క మెథడ్ లో డిఫైన్ చేయొచ్చు అంట. ఒకటి రూల్ నెంబర్ 1 అది. అండ్ రూల్ నెంబర్ 2 ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఇంక్రీజింగ్. అంటే ఫస్ట్ మెథడ్ లో ఇంటిజర్ ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఒకటి ఉండి సెకండ్ మెథడ్ లో మళ్ళీ ఇంటిజర్ ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి అనుకుంటే you can increase the number of arguments with nothing but any number of arguments and any number of integer types or any else. Okay, okay, the first one data types అనేటివి డిఫరెంట్ గా ఆర్గ్యుమెంట్స్ రాయాలి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఇంక్రీజింగ్. సో ఈ టూ రూల్స్ కంపల్సరీగా మెథడ్ ఓవర్లోడింగ్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తారంట. ఓకే, అండ్ యూ కెన్ గో ఫర్ ద ఓవర్ వ్యూ పాయింట్ లైక్ ఒక నిమిషం. ఓకే, ప్లీజ్ ఇక్కడ చూడండి అమ్మా. You know that. So polymorphism, it means many forms. We can perform a polymorphism in Java by using two ways. Is nothing but method overloading and method overriding. That can be divided into two categories. Runtime polymorphism is nothing but method overriding, and compile time polymorphism is nothing but method overloading. You know that 2 points మనకు already తెలిసినట్టువే. Okay, and coming to that, now what is mean by method overloading? If a class, okay, if a class having multiple methods, if a class have multiple methods by the same name and a different parameters, it is known as method overloading. So method overloading is nothing but if a class having a multiple methods with the same name. Okay, అంటే ఒకే ఒక సింగిల్ క్లాస్ లో మోర్ దెన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని మీరు డిఫైన్ చేస్తారంట. బట్ ప్రతి ఒక్క మెథడ్ సేమ్ నేమ్ తో ఉంటది. అటువంటి దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. బట్ ఇన్ హియర్ మెథడ్ ఓవర్లోడింగ్ డిపెండ్స్ ఆన్ బేస్డ్ ఆన్ టూ రూల్స్. ఈజ్ నథింగ్ బట్ ఆ టూ రూల్స్ ఏంటి అంటే ద ఫస్ట్ రూల్ బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంటే లైక్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ షుడ్ బి ఇంక్రీజింగ్. ఓకే, అండ్ సెకండ్ వన్ బై చేంజింగ్ ద డేటా టైప్. అంటే డేటా టైప్ ని మీరు చేంజ్ చేసుకొని రాయడం కానీ లేదా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని కానీ ఇంక్రీజ్ చేయడం కానీ ఛాన్సెస్ కింద మనం తీసుకుంటారంట. ఓకే, అండ్ what is the main advantage for the method overloading అంటే method overloading increases the readability of the program.
Okay, and readability is nothing but you can access easily. అదే యూ కెన్ ఐ మీన్ అండర్స్టాండ్ విత్ ఈజీలీ, అంటే ప్రోగ్రామ్ ని అండర్స్టాండబుల్ వేలో మనం ఈజీగా యాక్సెస్ చేయడానికి ఎవరిని యూస్ చేస్తాం సార్ అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ దగ్గరికి వెళ్తారంట. ఓకే, అండ్ ఎలా సార్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి మనం ఇక్కడ డెవలప్ చేసి చూద్దాం. ఓకే, ఈ మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ మెయిల్ కి మీన్ సారీ వాట్ ఇస్ దట్ గూగుల్ క్లాస్ రూమ్ లింక్ కి షేర్ చేశానమ్మా. మీ దగ్గర ఉన్నాయి కదమ్మా మెటీరియల్స్ అన్ని కూడా. నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు, థియరీ మీరు ఇంటి దగ్గర నోట్ చేసుకోండి. ఓకే, కెన్ ఐ గో ఫర్ ఎగ్జాంపుల్? So please observe this. Okay, in this program, how many classes ma? In entire program, how many classes are there? One class, sir. Only one. What is the class name? Method overload one. Good. Method overload one is a class name. Very good. And inside of method overload class, is there any methods are there? Yes, sir. How many methods? What is the method names? Good. Totally 4 methods are there. You know that best friend method name is nothing but main method. Okay. Except main method, in remaining method names ఏంటి?
M1. First method name M1. What is the second method name? M1 only, sir. M1. Third method name M1. M1. What is the difference between first M1 method, second M1 and third M1 method? చెప్పగలరమ్మా? First one integer. First, Good. Second double. ఫస్ట్ మెథడ్ లో ఆర్గ్యుమెంట్ ఇంటిజర్ ఆర్గ్యుమెంట్ ఉంది అండ్ సెకండ్ మెథడ్ లో డబుల్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉంది అండ్ థర్డ్ ఇంటిజర్ థర్డ్ M1 మెథడ్ లో there is two integer arguments ఉన్నాయి. Okay, and I will create one of the object for method overload class. Okay, so after that obj dot some M1 of 10. I will call it as M1 method like this. Obj dot M1 of 100 comma 200. Obj dot M1 of 125.63 like that. Okay, what is the first output of the program? First line. It is int is argument. int argument method. Good. ఎందుకు సార్ అంటే obj dot m1 of విత్ ఇన్ ఏ బ్రాకెట్ లో 10 అని ఆర్గ్యుమెంట్ ఇచ్చాం కాబట్టి 10 అనేది ఏ టైపు ఇంటిజర్ ఆర్గ్యుమెంట్ కాబట్టి ఈ M1 మెథడ్ ఇంటిజర్ ఆర్గ్యుమెంట్ ఉన్నటువంటి సింగిల్ ఆర్గ్యుమెంట్ లైక్ ఇట్ ఈస్ ఇంట్ ఆర్గ్యూ మెథడ్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుట్. ఓకే, అండ్ సెకండ్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్ obj dot m1 of 100 comma 200. 100, 200. వెరీ గుడ్. అండ్ x అండ్ y వాల్యూస్ ని ఆర్గ్యుమెంట్ ఇక్కడ 100 200 ఇచ్చారు కాబట్టి ఏ మెథడ్ వర్క్ అవుతుంది? థర్డ్ ఆర్గ్యుమెంట్ ఉన్న ఐ మీన్ థర్డ్ మెథడ్ వర్క్ అవుతుంది. ఎందుకు సార్ అంటే థర్డ్ మెథడ్ లో ఆర్గ్యుమెంట్స్ ఇంట్ ఎక్స్ కమా ఇంట్ వై ఇచ్చాం కాబట్టి ఎక్స్ వాల్యూ 100 వై వాల్యూ 200 కింద మ్యాచ్ అయ్యి అండ్ ఎక్స్ ని వై ని మనం ప్రింట్ చేయమని చెప్పాం కాబట్టి ఆన్సర్ అలా 100 200 ప్రింట్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ దట్ obj dot m1 of 125.63 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? It is double argument method. Good. You can easily understand with that. Okay, so అర్థమైందమ్మా? కాన్సెప్ట్ అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ దాకా? కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒకే ఒక సింగిల్ క్లాస్ లో what is the concept? I will remind that. So ఇక్కడ చూడండి, ఒకే ఒక సింగిల్ క్లాస్ లో if a class having a multiple methods with the same name, okay, is nothing but method overloading. అంటే ఒకే ఒక క్లాస్ లో మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ సేమ్ మెథడ్ ని డిఫైన్ చేయాలి, దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. బట్ ఆ మెథడ్ ఓవర్లోడింగ్ లో 2 రూల్స్ ఉంటాయి. ఏదైనా ఏంటి సార్ అంటే ఫస్ట్ దాంట్లో ఆర్గ్యుమెంట్ ఇంటిజర్ ఉంటే సెకండ్ దాంట్లో ఏదో డిఫరెంట్ పారామీటర్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్ ని ఆర్గ్యుమెంట్ ద్వారా ఇవ్వాలి. ఇన్ కేస్ ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ని మీరు పాస్ చేయాలి అంటే అండ్ యూ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లైక్ దట్. ఫస్ట్ మెథడ్ లో ఇంటిజర్ ఆర్గ్యుమెంట్ ఒక్కటే ఉంది, థర్డ్ మెథడ్ లో 2 ఇంటిజర్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే నువ్వు ఇంక్రీజ్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు సేమ్ గా తీసుకోవాలనుకున్న సిచ్యువేషన్ లో. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ మెథడ్ ఓవర్లోడింగ్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ లో? గుడ్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ మా ప్రోగ్రామ్.
Okay, ma. Can I go for next one? Yes, sir. Yes, sir. ఓకే. ద నెక్స్ట్ వన్ పాయింట్‌కి వచ్చేటప్పటికి ఈ మెథడ్ ఓవర్‌లోడింగ్‌లోనే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది కొంచెం అర్థం చేసుకుంటే ఇంకా ఈజీగా మనకి హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ గో టు దట్ వాట్ ఇస్ ఇట్? So what is the class name here? 2. Method overload 2 is the class name. So ఇక్కడ చూడండమ్మా, క్లాస్ పేరు ఏం పేరు అంటే మెథడ్ ఓవర్లోడ్ 2. వాట్ ఇస్ ద క్లాస్ నేమ్? మెథడ్ ఓవర్లోడ్ 2. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే, సో 2 ఇంటిజర్స్ కి సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఇస్ దట్? 2 ఇంటిజర్స్ కి సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే 2 డబుల్ వాల్యూస్ కి సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే 2 క్యారెక్టర్స్ కి సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో 2 ఇంటిజర్స్ ని సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. 2 డబుల్ వాల్యూస్ కి సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. 2 క్యారెక్టర్స్ కి సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందమ్మా నేను చెప్పింది? అండ్ ఇప్పుడు చెప్పండి, ఎన్ని మెథడ్స్ తీసుకోవాలి ప్రోగ్రామ్ లో? 3 methods, sir. Good. I can define 3 methods. What is the method name here? Sum. Integer లో x, integer లో y. Okay. So this is about method name system dot out dot println, like x plus y, and the public static void sum of bracket లో some double some what is it p some double q or your choice. Variable names మన ఇష్టం, సేమ్ అయినా తీసుకోవచ్చు, no problem. Okay. And the system dot out dot println. Okay. What is that? P plus Q. Next, public static void sum of within a brace and char ch1 comma char ch. Okay. Wait for that. System dot out dot println ch1 plus ch. Okay. Now, ఇప్పుడు చూడండి my program లో what is the class name here? Method overload 2 is the class name. Inside of method overload 2 class, okay, I will define sorry, method name sum. Okay. సో ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని మెథడ్స్ ని డిఫైన్ చేసాం సార్ అంటే 3 మెథడ్స్ ని డిఫైన్ చేశాను. ఓకే. అండ్ అబౌట్ మెయిన్ మెథడ్ తో కూడా కలిపి 4 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ నేమ్ సమ్, సెకండ్ మెథడ్ నేమ్ సమ్, థర్డ్ మెథడ్ నేమ్ సమ్, ప్రతి దానికి సమ్ మెథడ్ అండ్
ప్రతి మెథడ్ కి బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్. నాకు చెప్పండి, ఫస్ట్ సమ్ మెథడ్ లో ఆర్గ్యుమెంట్స్ ఏ టైపు? ఇంటీజర్ టైప్ సార్. వెరీ గుడ్. సెకండ్ సమ్ మెథడ్ లో ఆర్గ్యుమెంట్స్ ఏ ఫార్మాట్? డబుల్. డబుల్. గుడ్. థర్డ్ సమ్ మెథడ్ లో ఆర్గ్యుమెంట్స్? In every method is nothing but static method or a non-static method? Static method. Very good. Static method. Okay. Then how can you call that static method inside of main method? Can anyone? డైరెక్ట్ గా మెథడ్ ని కాల్ చేసుకుంటే చాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. మెథడ్ ని డైరెక్ట్ గా కాల్ చేసుకోవచ్చు. ఎలాగా చెప్పండి అమ్మా? సమ్ ఆఫ్ 110, 20. వెరీ గుడ్. సమ్ ఆఫ్ 10, 20. సమ్ ఆఫ్ capital A, small a. Okay, and sum of 120.20, 380.80. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమొస్తుంది? ఈ మొత్తం సమ్ మెథడ్స్ ని 3 ని కాల్ చేశాను. ఫస్ట్ మెథడ్ కి కాల్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది ఫైనల్లీ? 30. వెరీ గుడ్. ఎందుకు సార్ అంటే సమ్ ఆఫ్ 10, 20 అనగానే అక్కడ ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళి ఎక్స్ వాల్యూ వై వాల్యూ యాడ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. అంటే 10 + 20 ఈజ్ నథింగ్ బట్ 30. అండ్ సెకండ్ సమ్ మెథడ్ కి చెప్పండి, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ని ఆర్గ్యుమెంట్ ద్వారా ఇస్తున్నాడు, ఆన్సర్ ఎంత? ఏ అని పక్కన వస్తున్నాయి సార్. అవి స్ట్రింగులు కాదు, క్యారెక్టర్స్. స్ట్రింగులు అయితే కంకాటినేషన్ చేస్తాయి, మరి అవి క్యారెక్టర్స్ కదా. మీకు యు నో దట్ ఆల్రెడీ అర్థమెటికల్ ఆపరేషన్స్ లో మీకు ఆల్రెడీ చెప్పాను, 2 ఇంటిజర్స్ యాడ్ చేస్తే ఇంటిజర్ లో వస్తుంది, 2 క్యారెక్టర్స్ యాడ్ చేస్తే ఏ ఫార్మాట్ లో వస్తుంది? మీకు ఫార్ములా చెప్పాను కదమ్మా, 2 ఇంటిజర్స్ ని యాడ్ చేస్తే ఇంటిజర్, 2 బైట్స్ ని యాడ్ చేస్తే ఇంట్, 2 సైజ్ లైక్ what is that, short ని యాడ్ చేస్తే ఇంట్. What about 2 characters adding for that? ఇంటీజర్ వస్తుంది సార్. Very good. What is the answer? Integer, capital A and small a. Here, very good. What is the ASCII value for capital A? 65. Very good. What about small a? 7, sir. Very good. What is the total adding, like 65 plus 97? 162. Very good. 162. So sum of capital A small a ని యాడ్ చేస్తే 162. అంటే ఎందుకు సార్ అంటే ఇట్ విల్ ఆటోమేటికలీ కన్వర్ట్స్ లైక్ ఇంటిజర్ ఫార్మాట్ లైక్. ఓకే, సో క్యాపిటల్ ఏ కి ASCII వాల్యూ ఎంత అంటే 65, స్మాల్ ఏ కి 97. ఈ 2 యాడ్ చేస్తే 162. What is the last sum method? 120.20, 380.80. 501.00. 50 or 510? 511. ఈ రెండిటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 501, sir. 501. Good. 501.0. 00. Very good. సో ఈ విధంగా 2 ఇంటిజర్స్ ని యాడ్ చేయడానికి, 2 క్యారెక్టర్స్ యాడ్ చేయడానికి, 2 డబుల్ వాల్యూస్ యాడ్ చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ని డిఫైన్ చేసి ఇలా ఇండివిడ్యువల్ గా క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇప్పుడు సమ్ అనే మెథడ్ ని 3 టైమ్స్ ఎందుకు, ఐ మీన్ లైక్ డైరెక్ట్ గా ఎందుకు కాల్ చేస్తాం సార్ అంటే, సో మెయిన్ మెథడ్ ఈస్ అబౌట్ స్టాటిక్ మెథడ్ అండ్ సమ్ మెథడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as static methods. So you can call it as directly like that.
విత్ ఇన్ ఏ సింగిల్ క్లాస్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా కాల్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందమ్మా? ఈ ప్రోగ్రామ్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ఇట్ మా. Okay, ma. Can I go for next one? Excel. Yes, sir. Good. Okay, ma. And the next one, what is the next topic name? Method overriding. Okay. So please note on it. The topic name, method overriding. So very important one. ఇది కూడా అమ్మా. So what is mean by method overriding is nothing but you can call it as another name, runtime polymorphism. ఓకే, సో రన్ టైమ్ పాలిమార్ఫిజం అన్నా మెథడ్ ఓవర్ రైడింగ్ అన్నా ఒకటే నేమ్ అంట. ఓకే, సో కాబట్టి రన్ టైమ్ పాలిమార్ఫిజం అన్నా మెథడ్ ఓవర్ రైడింగ్ అన్నా ఒకటే నేమ్ అని అంటాం. మరి వాట్ ఈస్ మీన్ బై మెథడ్ ఓవర్ రైడింగ్?
ఓకే, సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే మీనింగ్ ఏంటి సార్ అనే దానికి చూద్దాం. ఒక్క నిమిషం. సార్ వాట్ ఇస్ మీన్ బై మెథడ్ ఓవర్ రైడింగ్? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, సో ఇక్కడ పేరెంట్ చైల్డ్ అంటే ఇన్హెరిటెన్సీ కాన్సెప్ట్ మస్ట్. ఓకే, సో ఇన్హెరిటెన్సీ కాన్సెప్ట్ కంపల్సరీగా ఉంటది, మ్యాండేటరీ ఫర్ దట్. ఓకే, అండ్ ఇప్పుడు దాకా మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ వన్ క్లాస్. ఇప్పుడు దాకా ఒక క్లాస్ యూజ్ చేసి మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ సేమ్ మెథడ్ ని ఒక సింగిల్ క్లాస్ లో డిఫైన్ చేసుకుంటూ వచ్చాం, అటువంటి దాన్ని మెథడ్ ఓవర్ లోడింగ్ అంటాం. బట్ వాట్ ఈస్ మీన్ బై మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, పేరెంట్ క్లాసు చైల్డ్ క్లాసెస్ ఉంటాయంట. ఓకే, సో ఎన్ని ఉంటాయని నేను చెప్పట్లా, పేరెంట్ క్లాసెస్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయంట. బట్ ఆ పేరెంట్ క్లాస్ లో మెథడ్ సిగ్నేచర్ ఏదైతే మనం యూజ్ చేస్తామో, చైల్డ్ క్లాస్ లో కూడా అదే మెథడ్ సిగ్నేచర్ ఉండాలి. ఓకే, అంటే మెథడ్ సిగ్నేచర్ అంటే మీనింగ్ ఏంటంటే, మెథడ్ పేరు సేమ్ గానే ఉండాలి, బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ కూడా సేమ్ గానే ఇవ్వాలి. ఓకే, పేరెంట్ క్లాస్ లో మెథడ్ నేమ్, మెథడ్ ని ఏలాగైతే మీరు డిఫైన్ చేస్తారో చైల్డ్ క్లాస్ లో కూడా అలాగే డిఫైన్ చేయాలి. అలా ఉండేదాన్ని అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్నటువంటి ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడే మళ్ళీ చైల్డ్ క్లాస్ కి మళ్ళా డిఫైన్ చేస్తే అటువంటి దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. ఓకే, నా ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ లో ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం సార్ అంటే బై యూజింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఓకే, బై యూజింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పెట్టుకొని కాల్ చేయాలంటమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇది ఆబ్జెక్ట్ అంటే రన్ టైమ్ లో మీరు ఏ ఆబ్జెక్ట్ ని మీరు అక్కడ హ్యాండిల్ చేస్తారో దట్ ఈస్ కాల్డ్ as మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. సో ఇక్కడ సో ఎలా సార్ అంటే గో టు దట్ మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ లైక్ చూడండి ఒకసారి. బై ప్రోగ్రామాటిక్ వేలో ఎలా చేయాలో చూద్దాం మళ్ళీ. అంటే ఇక్కడ ఏం లేదు, మా పేరెంట్ క్లాస్ లో మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో చైల్డ్ క్లాస్ లో కూడా అదే ఉండాలంట, అటువంటి దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. సో ప్లీజ్ సీ దిస్ ఇంప్లిమెంటేషన్. స్క్రీన్ కనపడుతుందమ్మా అందరికి? గుడ్. So if a class if a subclass has the same method name as a declared in the parent class is called as method overriding. So method overriding అంటే మీనింగ్ ఏంటంటే పేరెంట్ క్లాస్ లో మెథడ్ ఏదైతే ఉంటుందో అది కూడా చైల్డ్ క్లాస్ లో కూడా మనం అలాగే డిఫైన్ చేయాలంట. అది డిక్లేర్ పేరెంట్ క్లాస్ లో ఏదైతే ఉంటుందో చైల్డ్ క్లాస్ లో కూడా అలాగే డిఫైన్ చేస్తే అటువంటి దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. Okay, and it is used for provide a specific implementation of a method already provided by its superclass. And meaning ఏంటంటే parent class లో ఉన్నటువంటి method behavior is nothing but method definition. Method behavior అంటే method definition అమ్మా. ఓకే, parent class లో ఉన్నటువంటి method behavior చైల్డ్ క్లాస్ కి నచ్చకపోతే, ఓకే, అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్ డెఫినేషన్ చైల్డ్ క్లాస్ కి నచ్చకపోతే అప్పుడు చైల్డ్ క్లాసు ఆ మెథడ్ ని తిరిగి రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటదంట. అంటే అలా చేయడాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఓవర్ రైడింగ్ అని అంటాం. ఓకే, అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అదే చైల్డ్ క్లాస్ లో కూడా రాయాలంట. కానీ పేరెంట్ క్లాస్ లో ఉన్నటువంటి బిహేవియర్ ఇస్ నథింగ్ బట్ ఆ మెథడ్ లో ఉన్నటువంటి యాక్షన్ చైల్డ్ క్లాస్ కి ఒకవేళ సాటిస్ఫై చేయలేకపోతే చైల్డ్ క్లాసు ఆ మెథడ్ లో ఓన్ గా కోడ్ రాసుకోవచ్చు. ఓకే, అది రీప్లేస్ చేసుకోవచ్చు కోడ్ ని. అలా ఉండేదాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. ఓకే, అండ్ ఇక్కడ రూల్స్ ఏంటంటే మెథడ్ నేమ్ అనేది కంపల్సరీగా సేమ్ గా ఉండాలి. అండ్ మెథడ్ లో ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఒకవేళ ఉంటే అవి కూడా సేమ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ పారామీటర్స్ ఉండాలి. ఓకే,
అలా ఉండేదాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్ రీయూజబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఐ మీన్ రీయూజబిలిటీ అంటే ఒక్కసారి మనము డిఫైన్ చేస్తాం, యూ కెన్ యూజ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ లైక్ దట్. ఓకే, బట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తే అప్పుడు ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే మా, ప్లీజ్ వెయిట్ ఫర్ 1 minute మా. My system hang with that. ఓకే ఓకే మా, సారీ ఫర్ దట్. సో ఇప్పుడు వర్క్ అవుతుందమ్మా. సో స్క్రీన్ కనపడుతుందమ్మా, వాయిస్ అండ్ స్క్రీన్. ఎస్ సార్. గుడ్. అండ్ ఎక్కడో చేస్తాను ప్రోగ్రామ్. కెన్ ఐ గో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ దట్? సో ఇక్కడ చూడండి మా ఒకసారి ప్రోగ్రాము. సో మెథడ్ ఓవర్ రైడింగ్ కి ఎగ్జాంపుల్. సో మెథడ్ ఓవర్ రైడింగ్ కి ఎగ్జాంపుల్ ఎలా డిఫైన్ చేస్తాం సార్ అంటే, ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ క్లాస్ బ్యాంక్. ఓకే, పబ్లిక్ int get rate
of interest. Okay, return 0, like class SBI, sorry, SBI or SBA. Okay, extends bank. Okay, sorry that. ఓకే, ఈ ప్రోగ్రామ్ లో ఒక్కసారి చెప్పండి మనము. ఫస్ట్, what is the class name here? Emma, what is the class name first? Bank. Bank. Instead of a bank class, there is any methods? Yes, sir. Get rate of interest and a method. Sir. బ్యాంక్ అనే మెథడ్ లో ఒకే ఒక మెథడ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ as గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క ఇంట్రెస్ట్ ని, అంటే ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ప్రొవైడ్ చేస్తుందంట. ఓకే, సో గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ రాసినటువంటి ఒక పేరెంట్ క్లాస్ పేరు ఏం పేరు అంటే బ్యాంక్. ఓకే, ఆ బ్యాంక్ అనే క్లాసు ఎంత రిటర్న్ చేస్తుంది, గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 0 అని పెట్టేశాను అక్కడ. యాక్చువల్లీ నార్మల్ గా ఒక బ్యాంక్ అనే క్లాస్, దాంట్లో ఉన్నటువంటి మెథడ్ పేరు గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ ఆ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిజర్ ని రిటర్న్ చేయాలంట, కాబట్టి రిటర్న్ 0. అంటే
బ్యాంక్ అనే క్లాస్ రిటర్న్ జీరో అనే ఒక గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మెథడ్ ద్వారా రిటర్న్ జీరో చేస్తుంది. ఓకే, అండ్ what is the another class name here? SBI. SBI. సో SBI అనే క్లాస్ ఎవరిని ఎక్స్టెండ్ చేసింది? Bank class. బ్యాంక్. ఆల్రెడీ బ్యాంక్ అనే ఒక పేరెంట్ క్లాస్ ని ఈయన ఎక్స్టెండ్ చేశాడు. ఓకే, సో ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేస్తారో సో ఇక్కడ కూడా నేను సేమ్ మెథడ్ ని డిఫైన్ చేశాను. ఇక్కడ చూడండి, బ్యాంక్ అనే ఒక పేరెంట్ క్లాస్ లో మెథడ్ ఏదైతే ఉందో, ఓకే, గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ నే నేను ఇక్కడ మళ్ళీ ఎస్బిఐ అనే ఒక క్లాస్ లో కూడా మళ్ళీ డిఫైన్ చేశాను. సేమ్ మెథడ్, కాకపోతే బ్యాంక్ అనే క్లాస్ లో గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? జీరో సార్. జీరో అంటే 0% ని రిటర్న్ చేస్తుంది. ఓకే, శాంపుల్ గా అనుకుందాం. అండ్ ఎస్బిఐ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే మెథడ్ ద్వారా ఎంత వాల్యూ రిటర్న్ చేస్తుంది? 7. 7 అంటే 7%. ఓకే, 7% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది ఎస్బిఐ అనే ఒక క్లాస్ లో ఉన్నటువంటి గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ వాట్ అబౌట్ అనదర్ క్లాస్ నేమ్? ICICI. ఐసిఐసి బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8. 8. What about another one? Axis Bank. Axis Bank extends bank. ప్రతి ఒక్క బ్యాంక్ అంటే ఎస్బిఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఇక్కడ నేను రాసినటువంటి చైల్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సో ఈ క్లాసెస్ అన్ని బ్యాంక్ అనే క్లాస్ నే ఎక్స్టెండ్ చేశాయి. నా ఇప్పుడు ఇక్కడ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యాక్సిస్ బ్యాంక్ కి ఎంత? 9. 9 ని రిటర్న్ చేస్తుంది. వెరీ గుడ్. ఓకే, నౌ what type of inheritance is nothing but this program? What is the inheritance, ma? Which type of inheritance? Only one parent, number of child classes. హైరార్కియల్ సార్. Good. Okay, ఒకే ఒక parent more number of child classes is nothing but hierarchical. Okay, సో చాలా మోర్ దాన్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎప్పుడు కూడా మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ జరగాలి అంటే, ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ జరగాలి అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఉంటాయి. ఓకే, సో ఇది నథింగ్ బట్ ఇన్హెరిటెన్సీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ ఎక్కువగా మనం యూజ్ చేసేది హైరార్కియల్ ఇన్హెరిటెన్సీ అనే దాన్ని మెయిన్ గా ఇక్కడ వాడతాం. ఓకే, అంటే ఒక పేరెంట్ మోర్ నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాస్. ఓకే, నా ఇక్కడ ప్రోగ్రామ్ మొత్తం మీద ఎన్ని చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి ఏమా? ఎన్ని చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి? 3. SBI, ICICI, Axis Bank. Okay, and what is the main class name? What is the main class name? Bank. ఏంటనే మెథడ్ దాంట్లో ఉందా? మెథడ్ ఓవర్ రైడ్ 1 అనేది Method override. Good. So method override 1 is the main class. Okay, so inside method override 1 అనే క్లాస్ లో నేను ఎవరికి ఆబ్జెక్ట్ తీసుకోవాలి? చెప్పగలరా? ఆబ్జెక్ట్లు ఎవరికి తీసుకోవాలి? Child class. చైల్డ్ క్లాసెస్ తీసుకోవాలి. హౌ మెనీ చైల్డ్ క్లాసెస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? 3 child classes. ప్రతి ఒక్క చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. చెప్పండి ఎలాగో? Child class name equal to I new ICA
Next one. Axis. Okay. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రోగ్రామ్ లో? 3 objects. Very, very. m.out.println. చెప్పండి, ఎస్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ ఎంత పర్సెంటేజ్ అమ్మా ఎస్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 0, sir. బ్యాంక్ 7. 0, 7. ఎస్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7. ఓకే, సో 7 అనే రిటర్న్ చేసే మెథడ్ పేరు ఏం పేరు? Get rate of interest. దేని ఆబ్జెక్ట్ తో కాల్ చేయాలి? ఎస్బీఐ ఆబ్జెక్ట్. S. కాబట్టి ఎస్బీఐ ఆబ్జెక్ట్ నేమ్ ఎస్ డాట్ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఎస్ డాట్ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ అనే మెథడ్ ని ఎప్పుడైతే ఇక్కడ కాల్ చేస్తామో ద ఎస్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 7. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ సిమిలర్ థర్డ్, what is the method name next? Call it as ICICI. ICICI rate of interest is nothing but, what is the object name? I, sir. Got it. Axis Bank rate of interest is, what is the object name? Okay, now s dot get rate of interest మెథడ్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఎస్బీఐ అనే క్లాస్ లో ఉన్నటువంటి గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ ఇంటిజర్ ని రిటర్న్ చేస్తుంది. ఎంత రిటర్న్ చేస్తుంది అంటే ఆ ఎస్బీఐ క్లాస్ లో ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిటర్న్ చేసే మెథడ్ వాల్యూ ఎంత అంటే 7. కాబట్టి గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ 7 ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి 7, 8, 9 అవన్నీ ఏ టైప్? ఇంటిజర్ టైప్. కాబట్టి ప్రతి మెథడ్ కి రిటర్న్ టైప్ ఏం పెట్టాను అంటే ఇంట్ పెట్టాను. ఓకే, సో కాబట్టి ఆన్సర్లు ఫస్ట్ దానికి 7, తర్వాత 8, తర్వాత 9 అలా మనకి ప్రింట్ అవుతాయి. ఓకేమా, అర్థమైందమ్మా? ఎనీవన్ డౌట్ ఫర్ దట్? సో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఇది నథింగ్ బట్ రిలేషన్ కంపల్సరీగా ఉండాలి. పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఉండాలి. ఓకే, సో పేరెంట్ క్లాస్ లో మెథడ్ సిగ్నేచర్ ఇస్ నథింగ్ బట్ మెథడ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ కి మళ్ళీ రిటర్న్ టైప్ ఏదైతే ఉంటుందో అవే మళ్ళీ చైల్డ్ క్లాసెస్ కి కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. బట్ పేరెంట్ క్లాస్ పేరు బ్యాంక్. బ్యాంక్ అనే క్లాస్ ఏమి రిటర్న్ చేయట్లేదు, రిటర్న్ 0ని రిటర్న్ చేస్తుంది, అంటే 0% ని రిటర్న్ చేస్తుంది. బట్ ఆయన యొక్క చైల్డ్ క్లాసెస్ కంపల్సరీగా ఏదో ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఈవెన్ మేబీ ఆర్ 7 ఆర్ 8 ఆర్ 9 ఇస్ నథింగ్ బట్ డిపెండ్స్ ఆన్ ద క్లాస్, ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలా ఏదైతే పర్టికులర్ గా ఇలా డిఫరెంట్ క్లాసెస్ లో సేమ్ మెథడ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా డిఫైన్ చేస్తామో ఇస్ నథింగ్ బట్ అటువంటి దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంట. ఓకే, ఇస్ ఇట్ ఓకేమా? సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా ఈ ప్రోగ్రామ్ లో? No, sir. No, sir. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ లైక్ దట్. సో ఎస్బీఐకి ఆబ్జెక్ట్ ని తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నారు? SBI is nothing but one of the class name, object name equal to new SBI of అని ఇలా క్రియేట్ చేశారు. ఓకే, అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాంక్
S equal to new SBI, bank I equal to new ICICI, bank A equal to new Axis, like that. ఓకే, ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్. కానీ ఎస్ అనేది ఎవరి యొక్క ఆబ్జెక్ట్ అంటే ఎస్బిఐ ఆబ్జెక్టే, ఐ అనేది ఐసిఐసిఐ ఆబ్జెక్టే, ఏ అనేది యాక్సిస్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్ట్సే. కానీ రిఫరెన్స్ ఎవరిని పెట్టాను అంటే బ్యాంక్ అనే పేరెంట్ క్లాస్ ని రిఫరెన్స్ పెట్టాను. ఓకే, సో బ్యాంక్ అనే ఒక పేరెంట్ క్లాస్ ని రిఫరెన్స్ గా అలా ఇండికేట్ చేసుకోవచ్చమ్మా, ప్రాబ్లం లేదు. ఇంటర్వ్యూలో ఎప్పుడైనా మీకు అలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఓకే, అంటే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తారు అంటే, లైక్ స్టూడెంట్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయమంటే స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్ అని అంటాం యాక్చువల్ గా. కానీ ఆ స్టూడెంట్ అనేది చైల్డ్ క్లాస్ అయ్యి పేరెంట్ ఇంకొక అనదర్ క్లాస్ ఏదైనా ఉంటే, బట్ ఆ పేరెంట్ క్లాస్ ని ముందు రిఫరెన్స్ నేమ్ గా పెట్టి ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఆబ్జెక్ట్ ని తీసుకునేటప్పుడు ఈక్వల్ టు న్యూ ఆ చైల్డ్ క్లాస్ నేమ్ రాసుకోవాలి ఇలాగా, లేదా పేరెంట్ క్లాస్ సారీ ఇంకొకటి దాని ముందు పేరెంట్ క్లాస్ ని అలా రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు. బట్ ఆబ్జెక్ట్ ఎవరిది అంటే ఆ చైల్డ్ క్లాస్ వే, కానీ రిఫరెన్స్ ఎవరిని పెడుతున్నాడు అంటే పేరెంట్ ని కూడా రిఫరెన్స్ పెట్టుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇందాక ఎస్బిఐ కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఎస్బిఐ ఎస్ ఈక్వల్ టు న్యూ ఎస్బిఐ, యు నో దట్ ఆల్రెడీ జనరల్లీ ప్రతి ఒక్క క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేషన్ మీకు తెలుసు. కానీ పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఉన్నప్పుడు పేరెంట్ ని రిఫరెన్స్ గా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అక్కడ, నో ప్రాబ్లం. అర్థమైందమ్మా? సో ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు, సేమ్ ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, దానికి మీరు ప్రోగ్రామ్ ట్రై చేస్తారమ్మా? ఈ ప్రోగ్రామ్ నేను గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఓకే, వాయిస్ వినపడుతుందమ్మా? ఎస్ సార్. సో ఈ ప్రోగ్రామ్ నేను గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను, తర్వాత నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను, మీరు ట్రై చేయండి అమ్మా. ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ పేరెంట్ ఎలా తీసుకోండి, అనిమల్. వాట్ ఇస్ ద క్లాస్ నేమ్? అనిమల్. అనిమల్ అనేది ఒక క్లాస్ తీసుకోండి. అనిమల్ అనే క్లాస్ లో ఒక మెథడ్ ఉండాలి. వాట్ ఇస్ ద మెథడ్ నేమ్? ఈట్. ఓకే, సో వాట్ ఇస్ ద మెథడ్ నేమ్? ఈట్. ఈట్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ యూ కెన్ టేక్ 3 child classes. Okay, 3 child classes is nothing but first one dog, second one cat, okay, third one rat. Okay, so cat, rat and dog, ila 3 names like that. 3 child classes names తీసుకోండి. What is the parent class name? Animal. Instead of animal class, you have to define only one method. Our method name is nothing but eat method. Okay, and what is the child classes? Is nothing but dog, cat, like rat, like that. So 3 child class names తీసుకోండి. and ఇక్కడ ఏంటంటే డాగ్ అనే క్లాస్ లో ఈట్ మెథడ్ ని మీరు మళ్ళా తిరిగి ఓవర్ రైడింగ్ చేయాలి. ఈట్ మెథడ్ ని తిరిగి ఓవర్ రైడింగ్ చేయాలి. సో ఇప్పుడు నాకు చెప్పండి, డాగ్ ఈట్ బ్రాకెట్ లో ఆ ఈట్ మెథడ్ డాగ్ ఏం తింటది? ఎనీ వన్ పాయింట్ లైక్ దట్. ఓకే, అలాగే
another method another child class is nothing but cat లో కూడా eat method ని డిఫైన్ చేయాలి. rat అనే క్లాస్ లో కూడా eat method ని డిఫైన్ చేయాలి. బట్ ఒక్కొక్క eat method లో డిఫరెంట్ స్టేట్మెంట్ ఉండాలి. అంటే ఆ అనిమల్ డాగ్ క్యాట్ rat ఏమేమి ఈటింగ్ ఫుడ్ లైక్ దట్. సో ఆ ఫుడ్ ఏం తింటాయి అనేది అక్కడ స్టేట్మెంట్ రాయండి జనరలీ. ఓకే, అండ్ ఇప్పుడు చైల్డ్ క్లాసెస్ కి ఆబ్జెక్ట్స్ తీసుకొని ఈట్ అనే మెథడ్ ని కాల్ చేయండి. ఆ పర్టికులర్ చైల్డ్ క్లాసెస్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి లైక్ దట్. ఓకే, సో అవి వర్కౌట్ చేయండి అమ్మా. అండ్ మిగతా లాజిక్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ టాపిక్స్ నేను నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేశాను. ఓకే, ఇస్ ఇట్ అండర్స్టాండ్ మా వాట్ ఈస్ మీన్ బై మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ వాట్ ఈస్ మీన్ బై మెథడ్ ఓవర్ రైడింగ్? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? No, sir. Good. And so the next concept name abstraction, data abstraction. So data abstraction అంటే ఏంటి, దాంట్లో ఇంకేమైనా సమ్ సమ్ ఇంప్లిమెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి నేను ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్స్ ఏమి ఉంటాయి అనే దాని గురించి నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను. ఓకేమా? Yes, sir. Okay, bye all of you.